వార్తలను చూద్దాం. విద్యుత్ మిగులాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తారట ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో బాగా సంపక్షంగా ఉండు, కేంద్రంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. ఇప్పుడు లోటు విద్యుత్ ఉత్పత్తిలో ఉంది ఆంధ్రప్రదేశ్, దాన్ని మిగులు ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోతా అని చెప్తుండు. ఎట్లా అంటే 8 సౌర పవన పంపుడు హైడ్రోజన్ ప్రాజెక్టులకు, స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం, ఎకోరిన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్తు ప్రాజెక్టులకు కూడా బదిలీ చేశారట. ఏపీకి విద్యుత్ దగదగలు అద్దునన్న ఎన్డీఏ సర్కార్ అని చెప్పి రాశారు. సరే, మిగిలిన ఆంధ్రప్రదేశ్ అయిద్దా లేదా విద్యుత్తులో పక్కన పెడితే ఇప్పుడున్న దానికి కనీసం 8 నుంచి 9 గంటలు విద్యుత్ ఇవ్వాలి వ్యవసాయ పంపు సెట్లు, కానీ రైతులు ఇబ్బంది పడతారు. రైతులకు సరైన విద్యుత్ అందట్లే. ఎప్పుడు కరెంటు వద్దో తెలియని పరిస్థితి, ఎప్పుడు కరెంటు పోద్దో తెలియని పరిస్థితి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ముందు దాన్ని రిలీఫ్ చేయండి అని రైతులు కోరుకుంటున్నారు. సరే, మిగులు చేస్తే సంతోషమే. ఆ మిగులు పేరుతోని ఈ పవన విద్యుత్తో, సౌర విద్యుత్తో, హైడ్రోజన్ ప్రాజెక్టులకో లేకపోతే ఎకోరిన్ ప్రాజెక్టుల కోసమో రైతుల దగ్గర ఉన్న భూములు గుంజుకొని వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం చేయకుండా చేయండి. ఇప్పుడు ఈ విద్యుత్ పేరుతోని, విద్యుత్ ఉత్పత్తి చేస్తాం అనే పేరుతోనే ప్రైవేట్ కంపెనీలకి ఎక్కడంటే అక్కడ, ఎంత అంటే అంత భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంచి ఆ పారిశ్రామికవేత్తలకి, దీనికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి, ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబట్టే కార్యక్రమం చేయకుండా పెట్టండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ప్రైవేట్ అంటుండు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు, స్కూళ్ళు ప్రైవేటీకరణ, రోడ్లు ప్రైవేటీకరణ, ఇట్లా తీసుకొస్తున్న పరిస్థితి. గ్రామాలలో ఇంటర్లింకింగ్ రోడ్లు, గ్రామానికి గ్రామానికి మధ్య ఉన్న రోడ్లను కూడా ప్రైవేటీకరణ చేస్తానేనో P4 పద్ధతిలో అంటుండు. ఈ P4 పద్ధతిలోనే దీన్ని కూడా చేస్తే మళ్ళీ ప్రజల నుంచి భూములు గుంజుకుంటారు, ప్రజలను ఎత్తిన రేపు ఆ మిగులు విద్యుత్ అమ్ముకునే పరిస్థితి ఉంది, ప్రజలను ఎత్తిన భారం పడింది. ఇది మొత్తానికైతే మిగులు ఆంధ్రప్రదేశ్ చేస్తారట విద్యుత్తులో. మరి మిగులు ఆంధ్రప్రదేశ్ చేయాలి, కానీ అసలు ఆర్థిక వనరులలో మిగులు ఆంధ్రప్రదేశ్ లేదు, చాలా లోట్లో ఉంది. కేంద్రం నుంచి కేవలం 5,390 కోట్లు వచ్చినాయి బడ్జెట్లో పోలవరానికి, ఇక అంతకు తప్ప ఏం రాలే. అయినా దానిపైన మాట్లాడలే. అసలు బడ్జెట్ మిగులు లేకుండా, ఆర్థిక వనరులు మిగులు లేకుండా విద్యుత్ మిగులు అయితే ఎట్లా అయింది? అయితే ఏమొస్తుంది? బడ్జెట్లో చాలా పూరుంది. మరి ఏం చేస్తారో ఏం కానీ విద్యుత్ మిగిలిన ఆంధ్రప్రదేశ్ అయితే చేస్తా అని చెప్తుండు.